మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసిందట. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన. ఎమ్మెల్యేలు ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులకు వర్తించదని స్పష్టీకరణ. వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి. విచారణకు జగన్ అడ్డుపడుతున్నారు. 10 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు. బయట ఉండి ప్రభావితం చేస్తున్నారు. కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపుపై సిబిఐ కూడా సవాల్ చేయలేదు. 10 ఏళ్ల నుంచి ట్రయల్ ఒక్కడుగు ముందుకు పడలేదు. సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన జాప్యమే. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్న 5 జడ్జిలు నిర్ణయం వెలువరించకుండా బదిలీ అయ్యారు. రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది నివేదన. ఇది రాజకీయ పిటిషన్ అన్న ముకుల్ రోహిత్గి. బెయిల్ రద్దు పిటిషన్ హుసారించుకున్న రఘురాము. మొత్తానికి ఈ స్టోరీ అంతా ఏంటంటే, రఘురామకృష్ణరాజు అని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్, ఆయన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డి కేసుని తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని 2 ప్రేయర్లతోని పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఇటీని అటీని నీకేం అవసరం అని చెప్పింది. అసలు నీ ఇంట్రెస్ట్ ఏంది, ఇందులో నీ పాత్ర ఏంది అని పోయినసారి వాయిదాలు అడిగింది. నీకేం అవసరం జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి, నువ్వెవరు ట్రాన్స్ఫర్ చేయాలని అడగటానికి, నువ్వేమన్నా ప్రభుత్వమా దాంట్లో బాధితుడు అని అడిగింది. ఏమి లేదు సమాధానం. నిన్న మళ్ళీ వాదనలు అయినాయి. లేదు ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీదనే ఉంటుండు, కోర్టుకు రావటం లేదు, కోర్టుకు అటెండ్ కావటం లేదు, మినహాయింపులు తీసుకుంటుండు, లేకపోతే విచారణ లేట్ అవుతుంది అని చెప్పిండు. వీటన్నిటికీ నీకు కారణం ఏందని మళ్ళీ అడిగింది కోర్టు. బెయిల్ రద్దు 10 సంవత్సరాల నుంచి బయట ఉన్నా కోర్టుకు ఆయన రాకపోయినా కోర్టు చూసుకుంటుంది. రోజువారీ విచారణ జరగకపోయినా లేకపోతే ఇంకోటి జరగకపోయినా కోర్టు చూసుకుంటుంది. అది నీకేం సంబంధం అని అడిగింది. కోర్టు చేయాల్సిన పని నువ్వెందుకు చెప్తున్నావు అంటే ఏం సమాధానం లేక, డిస్మిస్ చేయాలన్నా నువ్వు వెనక్కి తీసుకుంటా అంటే వెనక్కి తీసుకుంటా అని దండం పెట్టి బయటకు వచ్చిండు వాళ్ళ అడ్వకేటు. ఇక దాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి పైన వేసిన కేసు, రఘురామకృష్ణరాజు చేసిన కేసు డిస్మిస్ అయింది అనకుండా దీన్ని డొంకతిరుగుడు ముక్కేడుందంటే ఇటు తిరిగి ఇటు తిప్పి అక్కడికే చూపించిండు. రఘురామ రోజువారీ విచారణ చేయాలని చెప్పిందట. కొండను దొవ్వి ఏం పట్టిండంటే ఎలకన పట్టిండు. బెయిల్ రద్దు కాలేదు, వేరే రాష్ట్రానికి బదిలీ కాలేదు. అది రాయలేక పాపం పెన్ను రాలే అది రాయటానికి ఆంధ్రజ్యోతికి. ఇది రాసిండు. సరే ఆయన ఏం అక్రమాలు చేసిండు, ఏం కథ, అది విచారణ తేలిద్ది. అసలు ఆయన రఘురామకృష్ణరాజు ఇంట్రెస్ట్ ఏందనేది కోర్టు ప్రశ్నించింది. ఆయన చెప్తే పోయేది, నా ఇంట్రెస్ట్ ఇది సార్, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నేను ప్రజల పక్షాన ఒక ప్రజా ప్రతినిధిగా కోర్టుకు వచ్చి అడుగుతున్నా అంటే పోయేది. కానీ మరి దాన్ని కూడా పట్టించుకున్నట్టుంది కోర్టు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం అక్రమాలు చేసిండు, అక్రమాస్తులు ఏంది, ఇది ఏంది, అది ఏంది అనేది కోర్టు చూసుకుంటుంది. ఇక అది మనం చూసేది కాదు. కానీ వీళ్ళు వార్తలు రాసే దాంట్లో పక్షపాతం ఏందనేది మనకు కనపడుతుంది.